మరికొద్ది సెకండ్స్ లో మనము ఈ బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ గురించి క్షుణ్ణంగా మనం తెలుసుకుందామండి. సో మీరు వినబోయేటువంటి కంపెనీ పేరు బోర్డ్ మై ట్రిప్ కంపెనీ అండి. బోర్డ్ మై ట్రిప్. సో 2.0 వర్షన్. మరి ఈ బోర్డ్ మై ట్రిప్ కంపెనీ ఏ రాష్ట్రంలో స్థాపించారు? గుజరాత్ అండి. గుజరాత్ లోని సూరత్ నగరంలో ఈ కంపెనీని 2019లో స్థాపించడం జరిగిందండి. 2019 6 వసంతాలు పూర్తి చేసుకుని ఎంతో మందికి తన జీవితంలో ఏమేమి సాధించాలో అవన్నీ కూడా సాధించి పెట్టినటువంటి కంపెనీ మరి ఫ్రెండ్స్. మరి ఈ కంపెనీలో పార్ట్ టైంగా పనిచేసి కోట్లు గడించిన వాళ్ళు ఉన్నారు, ఫుల్ టైంగా గడించి కోట్లు గడించిన వాళ్ళు కూడా ఈ కంపెనీలో కోకొల్లలు మరి ఫ్రెండ్స్. ఎంతో మంది గృహిణులు, ఎంతో మంది ఉద్యోగస్తులు, ఎంతో మంది వ్యాపారస్తులు తమ పని తాము చేసుకుంటూ ఖాళీ సమయాన్ని బోర్డ్ మై ట్రిప్ కంపెనీ కోసం వెచ్చించి కోట్లు గడించిన వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఎందరో ఉన్నారండి. మరి 2019 నుంచి ఈ కంపెనీ ఏమేం ప్రొవైడ్ చేసింది? 6 డొమెస్టిక్ టూర్స్ అండి. అంటే మన దేశంలో 6 డొమెస్టిక్ మరియు ఇంటర్నేషనల్ టూర్స్ ని ఈ 6 సంవత్సరాల్లో భారతీయ ప్రజలకు అందిస్తూ అందరికీ ఆర్థిక స్వాతంత్రం ఇవ్వటం కోసం వచ్చినటువంటి కంపెనీనే బోర్డ్ మై ట్రిప్ కంపెనీ మై ఫ్రెండ్స్. మరి కంపెనీ వారి యొక్క విజన్ ఏంటి అంటే ఈ కంపెనీ ద్వారా హాలిడేస్ లో జాలీగా ఎంజాయ్ చేస్తూ చక్కటి ఇన్కమ్ సోర్స్ ని సృష్టించడానికి వచ్చినటువంటి కంపెనీయే బోర్డ్ మై ట్రిప్ కంపెనీ అండి. మరి ఈ కంపెనీకి సంబంధించినటువంటి లీగల్ డాక్యుమెంట్స్ అండి మినిస్ట్రీ కార్పొరేషన్ అఫైర్స్ లో రిజిస్టర్ పొంది చక్కని గుర్తింపు పొందినటువంటి కంపెనీగా గత 6 సంవత్సరాల నుంచి భారతదేశంలో దూసుకుపోతుందండి. ఇక్కడ కంపెనీలో మరి మనం పేమెంట్స్ ఎవరికి చేయాలి, ఎలా చేయాలి అంటానికి ఇక్కడ కంపెనీ వారి యొక్క అకౌంట్ నెంబర్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్, బ్యాంక్ నేమ్. సో ఈ అకౌంట్స్ లో అమౌంట్ డిపాజిట్ చేసి మనము ఈ టూర్ ప్యాకేజెస్ ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మరి మన దగ్గర ఉన్నటువంటి టూర్ ప్యాకేజెస్ ఏంటి, ఆ ప్యాకేజ్ యొక్క కాస్ట్ ఎంత, ఎంతమంది వెళ్ళొచ్చు, మరి సైట్ సీన్ ఏంటి, ఎలాంటి ఫెసిలిటీస్ మనకి ఇస్తారు అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి. సో ఫస్ట్ ఇక్కడ మనకు థాయిలాండ్ ప్యాకేజ్ అండి. ఈ ప్యాకేజ్ యొక్క విలువ ఎంత అంటే కాస్ట్ 12,600 అండి. 12,600కి ఒక వ్యక్తి థాయిలాండ్ లో 4 nights and 5 days అండి. 4 nights and 5 days. ఇందులో 3 nights పటాయా నగరంలో ఉంటాము, 1 night బ్యాంకాక్ లో మనకు వసతి కల్పిస్తారు. ఈ అకామిడేషన్ వచ్చేసి డిలక్స్ హోటల్ లేదా 3 స్టార్ హోటల్లో ట్విన్ షేరింగ్ అంటే ఒక గదిలో మనకు 2 మెంబర్స్ కి అకామిడేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ 4 బ్రేక్ఫాస్ట్ అండ్ 4 డిన్నర్స్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారండి. సో లంచ్ అనేది కస్టమర్ తన సొంత డబ్బులతో చేసుకోవాల్సి ఉంటుంది. సో లంచ్ ఎందుకు సొంత డబ్బులతో చేసుకోవాలంటే సైట్ సీన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక్కొక్కరు రకరకాల ఫుడ్ తినడానికి ఆసక్తి చూపుతారు కాబట్టి లంచ్ అనేది ప్రొవైడ్ చేయరండి. బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకు ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి
డ్రాప్ అండ్ హోటల్ నుంచి ఎయిర్పోర్ట్ కి పికప్ అండ్ డ్రాప్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఇంకా సైట్ సీన్ వచ్చేసి థాయిలాండ్ లో కోరల్ ఐలాండ్ కోరల్ ఐలాండ్ విత్ లంచ్ ప్రొవైడ్ చేస్తారండి. ఒక రోజు మాత్రం లంచ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే హాఫ్ డే పటాయా సిటీ టూర్ అనేది అందిస్తారండి. ఈ సిటీ టూర్ లో జెమ్స్ జ్యువెలరీ, టైగర్ పార్క్, బిగ్ బుద్ధా టెంపుల్ అండ్ పటాయా వ్యూ పాయింట్. సో ఇవి మనకు థాయిలాండ్ దేశంలో పటాయా నగరంలో మనకి కంపెనీ వారు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అండి. సో అలాగే మన డొమెస్టిక్ టూర్ కనుక తీసుకున్నట్లయితే గోవా అండి. మన ఇండియాలో థాయిలాండ్ని తలపించేటువంటి టూర్ ప్యాకేజ్ ఏదైనా ఉందంటే అది గోవా ప్యాకేజ్ అండి. సో ఈ గోవా ప్యాకేజ్ యొక్క రేట్ ఎంత అంటే 13,650 అండి. 13,650 రూపీస్. దీనికి 2 పర్సన్స్ వెళ్ళొచ్చండి గోవాకి. 2 పర్సన్స్. ఇక్కడ గోవా వరకు చేరుకోవడానికి కస్టమర్దే ఖర్చు అండి. మీరు బస్లో అయినా, ట్రైన్లో అయినా, ఫ్లైట్లో అయినా మీ సొంత ఖర్చులు పెట్టుకొని గోవాకు చేరుకోవాలి. గోవాలో చేరుకున్న తర్వాత అక్కడ మనకు డిలక్స్ హోటల్లో 3 nights and 4 days అకామిడేషన్ కల్పిస్తారు. 3 బ్రేక్ఫాస్ట్ అండ్ 3 డిన్నర్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకు ఎయిర్పోర్ట్ నుంచి పికప్ అండ్ డ్రాప్ ఇస్తారు. నెక్స్ట్ బస్ స్టేషన్ నుంచి కానీ, రైల్వే స్టేషన్ నుంచి కానీ మనకు పికప్ అండ్ డ్రాప్ అనేది మన హోటల్కి చేరవేయడం జరుగుతుందండి. అలాగే సైట్ సీన్ వచ్చేసి ఒక రోజు నార్త్ గోవా, ఇంకొక రోజు సౌత్ గోవా. ఇవి గోవాలో కస్టమర్స్కి మనం ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజ్ అండి, దుబాయ్ టూర్ ప్యాకేజ్. మరి దుబాయ్ టూర్ ప్యాకేజ్ యొక్క కాస్ట్ ఎంత అంటే 29,999 అండి. 29,999 రూపాయలు. ఇది ఒక పర్సన్ కండి. 4 nights and 5 days అండి దుబాయ్ టూర్. ఇక్కడ 4 nights స్టే ఇన్ 3 star హోటల్ అండి. ఇది కూడా ట్విన్ షేరింగ్, అంటే ఇద్దరి వ్యక్తులకి ఒక రూమ్ లో ఉండే విధంగా మనకు అకామిడేషన్ కల్పిస్తారు. దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి పికప్ అండ్ డ్రాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక సైట్ సీన్ వచ్చేసి బూర్జ్ ఖలీఫా అండి. ఈ బూర్జ్ ఖలీఫాలో 124th ఫ్లోర్ నాన్ ప్రైమ్ టైం ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అలాగే దుబాయ్ ఫౌంటైన్ షో అనేది ఇస్తారు. సిటీ టూర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డిజర్ట్ సఫారీ కూడా ఇస్తారు. బజార్ షాపింగ్, విలేజ్ గిఫ్ట్ మనం చెప్పేసి అక్కడ షాపింగ్ కూడా మనకు తీసుకెళ్తారు. అలాగే 4 బ్రేక్ఫాస్ట్ అండ్ 4 డిన్నర్ అండి. ఇక్కడ మనకు గైడ్ వచ్చేసి హిందీ గైడ్ అనేది ఉండటం జరుగుతుంది. ఇది దుబాయ్ ప్యాకేజ్ యొక్క వివరాలండి. నెక్స్ట్ ఇంకొక ప్యాకేజ్ వచ్చేసి వియత్నాం అండి. ఇంకొక ఇంటర్నేషనల్ ప్యాకేజ్ వచ్చేసి వియత్నాం. సో ఈ వియత్నాం ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి 44,999 రూపాయలండి. సో దీనికి ఒక పర్సన్కి మనం ఎలిజిబుల్ 7 nights and 8 days అండి. సో ఈ 7 nights and 8 days ట్విన్ షేరింగ్, అంటే ఇద్దరు వ్యక్తులకి మనకు హోటల్లో ఉండడానికి అవకాశం కల్పిస్తారు. సో 3 star హోటల్ మనకు ప్రొవైడ్ చేస్తారు. 7 days బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ అనేది మనకు సమకూర్చడం జరుగుతుంది. హోచి మిన్ సిటీ టూర్ హాఫ్ డే అండి. మెగ్గాన్ డెల్టా, ఇలాగే టన్నెల్ ప్లస్ బ్రేక్ఫాస్ట్, 7 బ్రేక్ఫాస్ట్ 7 డిన్నర్ ఇండియన్ ఫుడ్ అండి నియరెస్ట్ హోటల్లో మనకు కల్పిస్తారు. సో అలాగే ఈ ప్యాకేజ్ పర్చేజ్ చేసిన తర్వాత ఇది ఎవరికి ట్రాన్స్ఫర్ చేయడానికి ఉండదు. ఎవరి ప్యాకేజ్ వాళ్ళే వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాప్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. సో ఇవి ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ అండి. సో అలాగే ఇంకొక ఇంటర్నేషనల్ ప్యాకేజ్ వచ్చేసి పుకెట్ అండ్ కరాబీ అండి. ఈ పుకెట్ అండ్ కరాబీ ఇది కూడా థాయిలాండ్ దేశంలోనే ఉంటుందండి.
సో దీని యొక్క కాస్ట్, ప్యాకేజ్ కాస్ట్ అంటే ఎంత అంటే 29,999, 29,999. దీనికి ఒక్క పర్సన్ వెళ్ళొచ్చు. సో ఇది కూడా 4 nights and 5 days అండి. 3 nights స్టే ఇన్ 3-star హోటల్ ట్విన్ షేరింగ్ అట్ పుకెట్ అండ్ 2 nights స్టే ఇన్ 3-star హోటల్ ఇన్ కరాబీ అండి. సో ఇక్కడ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ నుంచి అలాగే కరాబీ ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ వరకు మనకు ట్రాన్స్పోర్ట్ అనేది కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో అలాగే ఇక్కడ ఎక్స్ట్రా 200 థాయ్ బాత్ అనేది కూడా మనం కంపెనీ వాళ్ళకి పే చేయవలసి ఉంటుంది. అలాగే 4 ఐలాండ్ టూర్స్ అనేది విజిటింగ్ ఇస్తారు మనకు. సో టెయిల్ బోట్ ద్వారా, అలాగే లంచ్ పుకెట్ సిటీ టూర్ లో మనకు లంచ్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే 5 ఐలాండ్ టూర్ ఇన్ స్పీడ్ బోట్ లో మనకు కల్పించడం జరుగుతుంది. 5 బ్రేక్ఫాస్ట్ అండ్ 5 డిన్నర్ ఇస్తారండి. ఇక్కడ గైడ్ వచ్చేసి మన హిందీ గైడ్ అనే వాళ్ళు ఉండడం జరుగుతుందండి. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి డొమెస్టిక్ ప్యాకేజ్ అంటే ఇంకొకటి మన దేశంలో సిక్కిం రాష్ట్రంలో గాంగ్టాక్ అండి. ఈ ప్యాకేజ్ యొక్క కాస్ట్ 13,650 రూపాయలండి. దీనికి 2% డొమెస్టిక్ టూర్స్ కి గోవా కానీ గ్యాంగ్టాక్ కానీ 13,650 రూపాయలకి ఇద్దరు వ్యక్తులు ఉపయోగించుకోవచ్చు ఈ ప్యాకేజ్ ని. ఇది కూడా 3 nights and 4 days అండి. అకామిడేషన్ వచ్చేసి డిలక్స్ హోటల్లో మనకు కల్పిస్తారు. 3 బ్రేక్ఫాస్ట్ అండ్ 3 డిన్నర్ అండి. అలాగే పికప్ అండ్ డ్రాప్ ఫ్రమ్ బస్ స్టాప్ అండ్ ట్యాక్సీ స్టాండ్ అండి. ఒకవేళ మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళినట్లయితే ఎయిర్పోర్ట్ నుంచి ట్యాక్సీ స్టాండ్కి మన సొంత ఖర్చుతో రావాలి. సో ఇక్కడ బస్ స్టాండ్ నుంచి లేదా ట్యాక్సీ స్టాండ్ నుంచి గాంగ్టాక్ హోటల్కి మనము పికప్ అండ్ డ్రాప్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే సైట్ సీన్ వచ్చేసి చాంగు లేక్, బాబా హర్భజన్ టెంపుల్, అలాగే నతుల్లా పాస్, సెల్ఫ్ టికెట్ అండి. గ్యాంగ్టాక్ 7 పాయింట్. ఇవి ఓడ్మై ట్రిప్ కంపెనీ వారి టూర్ ప్యాకేజెస్ అండి. ఇకపోతే మరి ఈ కంపెనీ ద్వారా మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇందులో ఏ విధంగా సభ్యత్వం పొందాలి అనే దాని గురించి, హౌ టు జాయిన్, మరి ఈ కంపెనీలో ఎలా జాయిన్ అవ్వాలి సో అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఈ కంపెనీలో రిజిస్ట్రేషన్ వచ్చేసి ఫ్రీ అండి. ఫ్రీ రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్కి ఎటువంటి చెల్లింపు అనేది ఉండదు. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన ఐడిని 525 రూపాయలతో మనం యాక్టివేషన్ చేసుకోవాలి. 525 రూపాయల్లో 25 రూపాయలు అనేది మనకు జిఎస్టి అండి. 500 రూపాయలకి మనము 500 బిఎంవైటీ పాయింట్స్ అనేది పొందుతాం. ఈ 500 బిఎంవైటీ పాయింట్స్ అనేది డొమెస్టిక్ టూర్ కానీ, ఇంటర్నేషనల్ ప్యాకేజ్ కానీ, లేదా ప్రొడక్ట్ షాపింగ్ కానీ ఇది వాడుకోవచ్చండి. డొమెస్టిక్ టూర్ అంటే మన దేశంలో ఉన్నటువంటి టూర్ ప్యాకేజెస్, అది గోవా, ఇంకోటి గాంగ్టాక్ అండి. ఇక ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ అంటే మనం చెప్పుకున్నట్టు థాయిలాండ్, దుబాయ్, పుకెట్ అండ్ కరాబీ, వియత్నాం అండి. సో ఆ ప్యాకేజ్ యొక్క కాస్ట్ ఎంతైతే ఉందో దాంట్లో నుంచి 500 ఈ బుకింగ్ అడ్వాన్స్ అనేది తొలగించడం జరుగుతుంది. ఉదాహరణకి 13,650 రూపాయలు డొమెస్టిక్ ప్యాకేజ్ అన్నట్లయితే ఆల్రెడీ మనం 500 అడ్వాన్స్ ఉంది కాబట్టి సో ఇక్కడ 13,150 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందండి. మనం ఎప్పుడైతే మనము టూర్కి వెళ్ళాలనుకుంటామో అప్పుడు ఈ 500 రూపాయలు అనేది బ్యాలెన్స్ దాంట్లో నుంచి మైనస్ చేయడం జరుగుతుంది. ఇంకా కంపెనీలో పనిచేస్తూ పైసలు సంపాదించాలి అంటే కేవైసీ అనేది కంపల్సరీ చేసుకోవాలండి. కేవైసీ చేసుకున్న వాళ్ళకే పేమెంట్ విత్డ్రాల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఈ 550 రూపాయలు ఎవరైతే చెల్లించారో వీళ్ళు యాక్టివేషన్ అయిన పర్సన్స్ ప్రతిరోజు వాళ్ళ ఐడిని ఓపెన్ చేసి ఒక 30 సెకండ్స్ డైలీ టాస్క్ అనేది కనుక చూడగలిగితే 2 రూపాయలు అనేది మనకు వ్యాలెట్లోకి, యూటిలిటీ వ్యాలెట్లోకి రావడం జరుగుతుందని. సో ఆ విధంగా 525 రూపాయలు కంపెనీలో మనం ఆదాయం తీసుకునే వరకు ఈ 2 రూపాయలు చొప్పున మనకు 365 డేస్ అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కంపెనీలో పని చేస్తూ 525 రూపాయలు సంపాదించుకుంటామో
అప్పుడు ఈ ₹2 డైలీ టాస్క్ అనేది బంద్ అవుతుంది, స్టాప్ అవుతుందండి. తర్వాత ఇకపోతే మరి కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళకి లక్కీ డ్రా అనేటువంటి ఒక బెనిఫిట్ ఉంటుందండి. ఈ లక్కీ డ్రా బెనిఫిట్ లో పార్టిసిపేట్స్ పాల్గొనాలంటే మనము డైలీ ₹100తో ఒక టికెట్ అనేది మనం పర్చేజ్ చేయవలసి ఉంటుంది. ఈ ₹100కి మనకి 100 బిఎంవైటీ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ బిఎంవైటీ ఫండ్తో మనము టూర్ ప్యాకేజ్కి అయినా వినియోగించుకోవచ్చు, కంపెనీ ప్రొడక్ట్స్ అయినా పర్చేజ్ చేయొచ్చు. సో ఇలా 1000 మంది పార్టిసిపేట్స్ అయిన వెంటనే అందులో నుంచి 20 మందిని లక్కీ డ్రా తీస్తారు. ఈ 20 మందికి 2 nights and 3 days ఎల్డిపి ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అంటే మార్కెటింగ్ ఎలా చేయాలి, మార్కెటింగ్ ద్వారా ఏ విధంగా మనం మనీ సంపాదించవచ్చు, సో చక్కటి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సోర్స్ అండి. ఈ కంపెనీ ద్వారా 4 రకాల ఇన్కమ్స్ పొందొచ్చు. ఇందులో ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి షేర్ మ్యాచింగ్ బోనస్ అండి. షేర్ మ్యాచింగ్ బోనస్ ఇది ఫస్ట్ ఇన్కమ్ బెనిఫిట్ అండి. ఈ షేర్ మ్యాచింగ్ బోనస్ అంటే ఏంటి? ఇది ప్రతిరోజు మనం తీసుకోవచ్చండి కంపెనీలో పని చేస్తూ ఉంటే. సో ఇక్కడ ఆర్గనైజేషన్ 1 అంటే ఒక ఫస్ట్ గ్రూప్ అండి, ఆర్గనైజేషన్ 2 అంటే సెకండ్ గ్రూప్ అండి. మన నెట్వర్క్ పరిభాషలో దీన్ని లెఫ్ట్ అనుకోండి, దీన్ని రైట్ అనుకోండి. సో ఇక్కడ లెఫ్ట్ లో ఒక వ్యక్తి, రైట్ లో ఇద్దరు కనుక జాయిన్ అయినప్పుడు 1:2 పద్ధతిలో ఇక్కడ 1:1 క్యాలిక్యులేషన్ చేసి మనకు పేఅవుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే 2:1 లెఫ్ట్ లో ఇద్దరు, రైట్ లో ఒకళ్ళు వచ్చినప్పుడు 1:1 కి మనకు క్యాలిక్యులేషన్ చేసి మనకు పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన ఒక పాయింట్ అనేది ఫ్లష్ అవుట్ అయిపోతుంది. ఇది ఫస్ట్ టైం మాత్రమే. ఇక సెకండ్ టైం నుంచి మనకు లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి వచ్చినట్లయితే దీనికి జతగా పరిగణించి 1 పేరుగా కన్సిడర్ చేసి మనకు పేఅవుట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ₹500కి మనకు ఒక పీవీ వాల్యూ అనేది ఇస్తారు. ఈ పీవీ యొక్క వాల్యూ ₹200 అండి. ఇప్పుడు మనకు లెఫ్ట్ టీంలో 50 జాయినింగ్స్ వచ్చాయి, రైట్ టీంలో 10 జాయినింగ్స్ వచ్చాయి. ఇక్కడ 50-10లో 10 మ్యాచ్ అయ్యింది. సో ఈ 10 జతలకి మనకు పేమెంట్ అనేది ఇస్తారు. ఆ పేమెంట్ ఎలా వస్తుందంటే ఇక్కడ పీవీ వాల్యూ అనేది ఈ ఫార్ములా ప్రకారం కౌంట్ చేస్తారు. టోటల్ కంపెనీలో వచ్చినటువంటి బిజినెస్ 100 పీవీలు అంటే 100 జాయినింగ్లు ఇంటూ ₹200 డివైడెడ్ బై ఈ 100 పీవీలని గనక 300 మందికి మ్యాచింగ్ అయినట్లయితే అప్పుడు ఇక్కడ 20,000 డివైడ్ బై 300 అంటే ఒక పీవీ యొక్క రేటు ₹66. సో ఇక్కడ కంపెనీ టర్న్ ఓవర్ పెరిగి మ్యాచింగ్ కనుక తగ్గినట్లయితే దీని యొక్క రేటు మ్యాక్సిమం 200 వరకు కూడా వెళ్ళొచ్చు. సో మ్యాక్సిమం ₹200 ఒక జతకి మనం తీసుకోవచ్చండి. ఎవరైతే ₹525తో యాక్టివేషన్ చేసుకుంటారో వాళ్ళకి రోజుకి 10 జతలు తీసుకోవచ్చు, 10 pairs తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ₹525లో ₹25 జిఎస్టి పోగా మన డబ్బులు ₹500 ఉంటాయి. ఈ 500కి 10 రెట్ల ఆదాయాన్ని మనం పొందవచ్చు. ఎప్పుడైతే 10 రెట్లు ఆదాయం పొందుతామో అప్పుడు మళ్ళీ ఐడిని ₹525తో టాపప్ చేసుకోవాలి. ఫస్ట్ టైం టాపప్ చేసుకున్నప్పుడు మనం 10 జతలు రోజు తీసుకోవచ్చు. సెకండ్ టైం టాపప్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఇంకొక 10 జతలు యాడ్ అవుతాయి. అప్పుడు ఒక రోజులో 20 జతలు మనము ఆదాయం తీసుకోవచ్చు. ఈ విధంగా మ్యాక్సిమం క్యాపింగ్ ఎంత అంటే 1000 జతలండి. ఒక్క రోజుకి 1000 జతలు మ్యాచింగ్ బోనస్ తీసుకోవచ్చు.
1000 జతలు అంటే 100 టైమ్స్ టాప్అప్ అండి. 100 టైమ్స్ మనం టాప్అప్ చేసుకుంటే 1000 జతలకి మనము అర్హులవుతాము. సో ఇక్కడ ఈరోజు మనం 10 జతల పెయిర్ క్యాపింగ్ లో ఉన్నాము. సో నెక్స్ట్ రేపు మనకు ఒకవైపు 20 జతలు వచ్చినాయి, ఇంకొక వైపు 40 జతలు వచ్చినాయండి. సో మరి ఇక్కడ మనము 10 జతల క్యాపింగ్ లోనే ఉన్నాం కాబట్టి మనకు 10 జతలకే కంపెనీ పేమెంట్ చేస్తుంది. ఒకవేళ మనకు 20 జతలకు పేమెంట్ కావాలి అంటే ఇమ్మీడియట్లీ మనము సెకండ్ టైం టాప్అప్ చేసుకోవాలి. రెండోసారి టాప్అప్ చేసుకుంటే మనం 20 జతల కెపాసిటీకి క్యాపింగ్ కి మనం చేరుకుంటాము. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మనకు ఒకవైపు 30 జతలు, ఇంకొక వైపు 60 జతలు ఇలా ఉన్నట్లయితే ఇక్కడ మనం 20 జతల క్యాపింగ్ లో ఉన్నాం కాబట్టి కంపెనీ 20 జతలకే పేమెంట్ చేస్తుంది. ఇప్పుడు మనం 30 జతల 30 జతల క్యాపింగ్ కి ఎలిజిబిలిటీ పొందాలి అంటే మళ్ళీ 525 రూపాయలతో మన ఐడిని టాప్అప్ చేసుకోవాలి. ఫస్ట్ టైం టాప్అప్ చేసుకున్నప్పుడు మన మ్యాక్సిమం ఇన్కమ్ 5000 అండి. సెకండ్ టైం టాప్అప్ చేసుకున్నప్పుడు మ్యాక్సిమం మనం సంపాదించుకుంటే ఇన్కమ్ 10,000కు చేరతామండి. థర్డ్ టైం కనుక మనం టాప్అప్ చేసుకున్నట్లయితే 15,000కి. ఈ విధంగా ప్రతి 525 రూపాయల టాప్అప్ కి 5,000 చొప్పున పెరుగుతూ పోతుంది మన ఇన్కమ్, ఎర్నింగ్ ఇన్కమ్ కెపాసిటీ అండి. సో ఇది షేర్ మ్యాచింగ్ బోనస్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. సో ప్రతి వ్యక్తి తన యాక్టివేషన్ మీద, తన టాప్అప్ మీద 10 టైమ్స్ ఇన్కమ్ తీసుకునే వరకు ఎలిజిబిలిటీ పొందుతారు. ప్రతిరోజు నైట్ 12 o'clockకి బిజినెస్ అనేది క్లోజ్ అవుతుందండి. నెక్స్ట్ అండి సెకండ్ ఇన్కమ్ వచ్చేసి అప్లైన్ బోనస్ అండి. అప్లైన్ బోనస్ ఇది ఒక వింత రకమైన బోనస్ అండి. ఇప్పటి వరకు నెట్వర్క్ ఇండస్ట్రీలో కింద వాళ్ళు పని చేస్తే పై వాళ్ళకి పైసలు వస్తాయి, అప్లైనర్స్ కి పైసలు వస్తాయి. కానీ ఇక్కడ డిఫరెంట్ గా అప్లైనర్ పై వాళ్ళ నుంచి కింద వాళ్ళకి కమిషన్ వస్తుంది. మనము గనక ఏ బి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు గనక స్పాన్సర్ ఇచ్చినట్లయితే, సో ఇక్కడ ఏకు 100 రూపాయలు కనుక వచ్చినట్లయితే ఈ ఏకు వచ్చిన 100 రూపాయల్లో 25% పక్కన పెట్టి ఆ 25% 25 రూపాయలు అండి. ఈ 25 రూపాయలని ఏకు 1250, బికి 1250 అనేది పంచడం జరుగుతుంది. మరి ఈ అప్లైనర్ బోనస్ పొందాలి అంటే ఒక కండిషన్ ఉందండి. ఈ ఏ అనే వ్యక్తి తన ఐడి ద్వారా 10 మందికి స్పాన్సర్ ఇచ్చి ఉండాలి. ఎవరైతే 10 మెంబర్స్ కి స్పాన్సర్ ఇచ్చి ఉంటారో వాళ్లకు మాత్రమే వాళ్ళ అప్లైన్ దగ్గర నుండి కమిషన్ పొందవచ్చు. సో అది ఫస్ట్ అప్లైన్ దగ్గర నుండి 25% అండి. ఇతని పైన ఇంకొక అప్లైన్ నెంబర్ 1 ఉన్నట్లయితే అతని దగ్గర నుండి 4% ఉంది. ఆ పైన థర్డ్ వ్యక్తి నుంచి 3% అండి. ఆ పైన వ్యక్తి నుంచి 4వ వ్యక్తి నుంచి 2% అండి. ఆ పైన 5వ వ్యక్తి నుంచి 1% అండి. ఈ విధంగా మన ఐడి పైన ఉన్నటువంటి 5గురి ఆదాయం నుంచి మనకి పంచడం జరుగుతుంది. ఒకవేళ ఈ యు అనే వ్యక్తి నలుగురికి స్పాన్సర్ ఇచ్చినట్లయితే ఈ నలుగురికి ఈ 25 రూపాయలు అనేది పంచడం జరుగుతుందండి. 100 రూపాయలు 20% అంటే ఈ 25 రూపాయలని నలుగురికి పంచడం జరుగుతుంది. ఒకవేళ ఐదుగురికి ఇచ్చినట్లయితే ఈ 5గురికి 5 రూపాయలు చొప్పున 5 5 25 5గురికి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఐదుగురు కూడా ఈ 5 మెంబర్స్ కూడా ఒక్కొక్కరు 10 మందికి స్పాన్సర్ ఇచ్చి ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ పైన ఉన్నటువంటి 5 అప్లైనర్స్ దగ్గర నుంచి అప్లైన్ బోనస్ అనేది
పొందడం జరుగుతుంది. ఇది అప్లైన్ బోనస్ యొక్క ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ మూడవ ఇన్కమ్ అండి, రిఫరల్ బోనస్. ఇంతకు ముందు ఇన్కమ్ సోర్స్ లో పై వ్యక్తుల నుంచి కింద వాళ్ళకి కమిషన్ రావడం చూసాం. మరి ఇక్కడ ఇప్పుడు కింద ఉన్నటువంటి 5గురు దగ్గర నుంచి మనము ఎవరికైతే రిఫరెన్స్ ఇచ్చి ఉన్నామో, యు అనే వ్యక్తి ఏకు రిఫరెన్స్ ఇచ్చాడు, బికి రిఫరెన్స్ ఇచ్చాడు, సికి రిఫరెన్స్ ఇచ్చాడు, డికి రిఫరెన్స్ ఇచ్చారు. సో ఇక్కడ యు అనే వ్యక్తి ఏకి ఇచ్చాడు, ఏ అనే వ్యక్తి బికి ఇచ్చాడు, బి సికి ఇచ్చాడు, సి డికి ఇచ్చాడండి, అలాగే డి ఈకి ఇచ్చాడు. ఇట్లా 5 లెవెల్స్ ఉన్నాయండి. ఈ 5 లెవెల్స్ లో ఫస్ట్ లెవెల్ వ్యక్తికి వచ్చినటువంటి షేర్ మ్యాచింగ్ బోనస్ ఎగ్జాంపుల్ ఇతనికి 500 రూపాయలు వచ్చిందండి. ఈ 500 రూపాయల షేర్ మ్యాచింగ్ బోనస్ నుంచి 50% అప్లైన్కి వస్తుంది. అలాగే సెకండ్ లెవెల్లో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి 4%, థర్డ్ లెవెల్ నుంచి 3%, ఫోర్త్ లెవెల్ నుంచి 2%, ఫిఫ్త్ లెవెల్ నుంచి 1% అప్లైనర్కి వస్తుంది. సో ఇక్కడ పై వాళ్ళ కోసం పని చేస్తే కింది వాళ్ళకి అప్లైన్ బోనస్, కింద వాళ్ళు బాగా పని చేసేటట్టు చూసినట్లయితే అప్లైనర్కి రిఫరల్ బోనస్. సో చక్కటి సహకారం అండి. జూనియర్స్ సీనియర్కి కోఆపరేట్ చేసే విధంగా, సీనియర్స్ జూనియర్స్ కి కోఆపరేట్ చేసే విధంగా చక్కని ఇన్కమ్ సోర్స్ ని మనకు రిఫరల్ బోనస్ లో పొందుపరచడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ అండి, 4వ ఆదాయం వచ్చేసి ర్యాంక్స్ అండ్ రివార్డ్స్ అండి. ఇక్కడ ఈ ర్యాంక్స్ అండ్ రివార్డ్స్ రావాలి అంటే ఇక్కడ కండిషన్ 10 డైరెక్ట్ స్పాన్సర్ ఇచ్చి ఉండాలి. మన ఐడి నుంచి 10 మందికి మనము స్పాన్సర్ ఇచ్చి ఉండాలి. అప్పుడు ఈ ర్యాంక్స్ అండ్ రివార్డ్స్ పొందవచ్చు. మరి ర్యాంక్ అండ్ రివార్డ్స్ ఎలా వస్తుంది? దీన్ని 1 RP అంటామండి, 1 రివార్డ్ పాయింట్ అంటాము. మరి ఒక రివార్డ్ పాయింట్ ఎట్లా వస్తుంది అంటే, మన డౌన్ లైన్ లో లెఫ్ట్ లో 25 పీవీలు, రైట్ లో 25 పీవీలు వచ్చినప్పుడు, లెఫ్ట్ లో 25 జాయినింగ్స్, పీవీ అంటే జాయినింగ్ అండి, రైట్ లో 25 జాయినింగ్లు, యాక్టివేషన్స్ కావచ్చు, టాప్అప్లు కావచ్చు. సో 25 వచ్చినప్పుడు మనకు ఒక రివార్డ్ పాయింట్ వస్తుంది. ఒక రివార్డ్ పాయింట్ యొక్క రేట్ ఎంత అంటే 100 రూపాయలు అండి, 100 రూపాయలు. ఈ విధంగా 10 రివార్డ్ పాయింట్లు వచ్చాయి అంటే 1000 రూపాయలకు మనకు కంపెనీ రివార్డ్ అనేది ఇస్తుంది. అప్పుడు మనం బ్రాంజ్ అనే ర్యాంక్ ని పొందుతాము. ఆ తర్వాత 100 రివార్డ్ పాయింట్ కనుక వస్తే మనకు 10,000 రూపాయలు రివార్డ్ ఇస్తుంది, సిల్వర్ ర్యాంక్. ఇంకా ఈ రివార్డ్ పాయింట్ 3 రకాలుగా పొందొచ్చండి. ఒకటేమో 25 పీలు 20 పీలు మ్యాచింగ్ ద్వారా ఒక రివార్డ్ పాయింట్ వస్తుంది. రెండవది, మన డౌన్ లో ఎవరైనా ఒక వ్యక్తి 10 మందికి డైరెక్ట్ స్పాన్సర్ ఇచ్చిన ఒక రివార్డ్ పాయింట్ వస్తుంది. ఇంకా మూడో విధానం, మన డౌన్ లైన్ లో ఎవరైనా టూర్ ప్యాకేజెస్ కొంటే ఒక రివార్డ్ పాయింట్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా 1000 రివార్డ్ పాయింట్లు వస్తే మనకు 1,00,000 రూపాయల రివార్డ్ వస్తుంది, గోల్డ్ అనే ర్యాంక్ అచీవ్ అవుతాం. అదే 10,000 రివార్డ్ పాయింట్ కనుక వస్తే 10 లక్షల రివార్డ్ వస్తుంది, ప్లాటినం ర్యాంక్ చేరుకుంటాం. అలాగే 1 lakh రివార్డ్ పాయింట్ వస్తే 1 crore రివార్డ్స్ అనేది వస్తుంది, డైమండ్ ర్యాంక్ అచీవ్ అవుతాం. అలాగే 10 lakh రివార్డ్ పాయింట్స్ వస్తే 10 CR 10 కోట్ల రివార్డ్ పాయింట్ వస్తుంది, మిలియనర్ ర్యాంక్ అనేది పొందడం జరగవచ్చు. మరి ఇదంతా సాధ్యమేనా అండి అంటే, మన కంపెనీ ద్వారా 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు రివార్డ్ తీసుకున్న వాళ్ళు కొల్లలు ఉన్నారండి మన దేశంలో. ఇట్స్ ఏ ప్రూవెన్ ప్రాజెక్ట్ అండి. ఇదంతా కూడా నిరూపించబడినటువంటి ప్రాజెక్ట్. అలాగే నెక్స్ట్ అండి, ఫ్రాంచైజ్ అండి. ఇక్కడ ఎవరైనా సరే 25,200 పెట్టి మీరు ఉన్నటువంటి పిన్ కోడ్ని పర్చేజ్ చేసినట్లయితే మీకు 25,200 యూటిలిటీ వ్యాలెట్లోకి ఇస్తుంది. ఈ 25,200 తోటి మనము 48 ఐడీలు యాక్టివేషన్ చేయొచ్చు.
యాక్టివేషన్ చేసుకొని ఈ 25,200 మనము పొందొచ్చు. ఇంకా దీంతో పాటు ప్రతి యాక్టివేషన్కి రూ. 25 అనేది ఇవ్వటం జరుగుతుంది, ప్రతి యాక్టివేషన్కి. అలాగే మీరు తీసుకున్న పిన్ కోడ్లు కనుక ఐడి యాక్టివేట్ అనేటైతే దానికి మళ్ళీ ఒక రూ. 5. ఈ విధంగా రూ. 30 మనం పొందొచ్చండి. ఇక్కడ ఈ పిన్ కోడ్ ఫ్రాంచైజ్ వాళ్ళు తీసుకున్నటువంటి ఈ ఫండ్ ద్వారా భారతదేశంలో ఎవరి ఐడి అయినా సరే మనం యాక్టివేట్ చేయొచ్చు. అప్ లైనర్, డౌన్ లైనర్, ప్యారలల్ లైన్, ఎవరికైనా సరే ఈ ఫండ్ను వాడుకోవచ్చండి. అలాంటి ఒక వండర్ఫుల్ మెసులుబాటుని కంపెనీ మనకు ఇవ్వడం జరిగింది. అదే డిస్టిక్ ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే 2,52,000 అండి. 2,52,000 కనుక తీసుకున్నట్లయితే మనం డిస్టిక్ ఫ్రాంచైజ్ ఓనర్స్ అవుతాం. సో ఆ జిల్లాలో ఎవరు ఐడి యాక్టివేట్ చేసినా మనకు రూ. 5 వస్తుంది. ఈ 2,52,000 ఫండ్ని ఐడి యాక్టివేషన్ చేస్తూ మనం రికవరీ పొందవచ్చు. అలాగే స్టేట్ అండి 12,60,000, జోన్ వచ్చేసి 25,20,000 అండి. ఇక్కడ మన ఫ్రెండ్స్ ఈ ఫండ్ ద్వారా మనకి ఐడీలు యాక్టివేషన్ చేయడం ద్వారా ప్రతి ఐడి యాక్టివేషన్కి రూ. 25 అనేది మనకు కమిషన్ ఇవ్వటం జరుగుతుంది. ఇది ఒక హ్యూజ్ ఇన్కమ్ అండి. సో ఇది ఫ్రాంచైజ్ హోల్డర్స్కి ఉన్నటువంటి ఇన్కమ్ బెనిఫిట్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అండి. మరి కంపెనీలో కమిషన్ విత్డ్రా పెట్టాలి అంటే మినిమం రూ. 300 మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. 300 నుంచి మ్యాక్సిమం ఎంతైనా పెట్టుకోవచ్చు అండి. అలాగే ప్రతి విత్డ్రాలకి 5% టీడీఎస్ కట్ అవుతుంది, 5% అడ్మిన్ ఛార్జ్ కట్ అవుతుంది. ప్రతి విత్డ్రాల్లో 10% యుటిలిటీ వ్యాలెట్లో యాడ్ అవుతుంది. ఈ యుటిలిటీ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ ద్వారా కంపెనీలో టూర్ ప్యాకేజెస్ కొనుగోలు చేయొచ్చు. అలాగే కంపెనీలో ప్రొడక్ట్స్ కూడా మనం కొనుగోలు చేయొచ్చు. కంపెనీలో ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్, క్లాత్స్, వెల్నెస్ ప్రొడక్ట్స్ ఇలాంటివి ఉంటాయి, వాటిని మనం పర్చేస్ చేసుకోవచ్చు అండి. అలాగే టూర్ ప్యాకేజ్ వచ్చేసి మనం బుక్ చేసుకున్న తర్వాత 365 దానికి వ్యాలిడిటీ ఉంటుందండి. ఒక 1 ఇయర్లో మనం ఎప్పుడైనా వెళ్ళవచ్చు. 1 ఇయర్ తర్వాత ప్యాకేజ్ ఎక్స్పైర్ అయిపోతుంది. అయితే ఈ ప్యాకేజ్ ఈ ప్యాకేజ్ యూజ్ చేసుకునే వాళ్ళు 10 days బిఫోర్ కంపెనీకి ఇంటిమేట్ చేసి ఆ ప్యాకేజ్ రిడీమ్ చేసుకోవాలి, డొమెస్టిక్ లేదా ఇంటర్నేషనల్ ప్యాకేజ్. అయితే ఇక్కడ టూర్ ప్యాకేజ్కి వెళ్ళాలనుకున్నప్పుడు కనీసం 4 members అనేది మ్యాండేటరీ అండి. 4 ఉంటేనే పికప్ అండ్ డ్రాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 4 members కంపల్సరీ. 4 వెళ్తేనే మనకు పికప్ అండ్ డ్రాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కంపెనీలో కమిషన్ తీసుకోవాలంటే కేవైసీ అనేది కంపల్సరీగా అప్డేట్ చేయాలి. అలాగే మన యాక్టివేషన్ మీద 10 times ఆదాయం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మళ్ళీ రీటాపప్ అనేది చేయాలండి. అంటే మనం రూ. 500 కనుక మనం ఐడిని యాక్టివేషన్ చేసుకొని ఉంటే రూ. 525 మన ఐడిని యాక్టివేషన్ చేసుకొని ఉంటే దీంట్లో రూ. 25 టీడీ జిఎస్టి పోగా మన డబ్బు 500 అండి. ఈ 500 మీద 10 times అంటే 5,000 ఆదాయం వరకు ఈ రూ. 525 టాప్ యాక్టివేషన్ అనేది పనిచేస్తుంది. రూ. 520 యాక్టివేషన్ అనేది 5,000 ఆదాయం తీసుకునే వరకు పనిచేస్తుంది. ఇంకా రూ. 520కి 10 జతలు రోజుకు మాత్రం తీసుకోవచ్చు. ఈ 10 జతల చొప్పున 5,000 ఆదాయం వరకే ఎలిజిబిలిటీ ఉంటుంది. 5,000 టోటల్ ఇన్కమ్ ఎప్పుడైతే చేరుకుంటారో అప్పుడు మళ్ళీ రూ. 525 మీరు టాపప్ చేసుకోవాలి. అప్పుడు టోటల్ 5,000 ప్లస్ 5,000 10,000 ఇన్కమ్ వరకు మీరు అర్హులు. ఎప్పుడైతే రూ. 525 మీరు టాపప్ చేసుకుంటారో 10 జతలు కాస్త ఇంకొక 10 జతలు యాడ్ అయ్యి రోజుకి 20 జతల క్యాపింగ్ లో మనం ఉంటాము. సో మళ్ళీ 10,000 ఆదాయం ఎప్పుడైతే మనం చేరుకుంటామో మళ్ళీ 525తో మళ్ళీ టాపప్ చేసుకోవాలండి. అప్పుడు 15,000 ఆదాయం వరకు మన విత్డ్రాల్ లిమిట్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనకు ఫస్ట్ టైం 10 పేర్లు, రెండోసారి 20 పేర్లు, తర్వాత 30 పేర్లు, ఈ విధంగా 1000 పెయిర్స్
ఒక రోజుకి క్యాపింగ్ అండి. 1000 పెయిర్స్ అంటే మనము 100 టైమ్స్ మనం ఐడిని టాపప్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకు మరి టాపప్ చేసుకున్న ప్రతిసారి మనకు 500 బిఎంఐటి ఫండ్ వస్తుంది. ఈ విధంగా మనం 10 సార్లు టాపప్ చేసుకున్నాము. మన దగ్గర 5000 బిఎంఐటి ఫండ్ ఉంది. మరి ఈ బిఎంఐటి ఫండ్ని ఏం చెయ్యాలి అంటే, మనకు డొమెస్టిక్ ప్యాకేజీకి 2000 బిఎంఐటి ఫండ్ను వాడచ్చు. డొమెస్టిక్ ప్యాకేజీ 13,650 కాబట్టి దీంట్లో 2000 తీసేసినట్లయితే 11,650 రూపాయలకి మనకు డొమెస్టిక్ ప్యాకేజ్ వస్తుంది. అలాగే థాయిలాండ్ ప్యాకేజ్ కనుక తీసుకున్నట్లయితే 12,600 అండి. ఈ ఇంటర్నేషనల్ ప్యాకేజెస్కి వచ్చేసి 4000 బిఎంఐటి ఫండ్ వాడుకోవచ్చు అండి. టాపప్ మనం 10 సార్లు చేసుకున్నాం. 5000 బిఎంఐటి ఫండ్ ఉంది. ఈ 5000 బిఎంఐటి ఫండ్లో 4000 బిఎంఐటి ఫండ్ ఈ థాయిలాండ్ ప్యాకేజ్కి మైనస్ చేసేస్తే ఇంకా 8600తో మనము థాయిలాండ్ ప్యాకేజ్ అని బుకింగ్ చేసుకోవచ్చు. ఇవండి